హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ, ఇది మేఘాలయ సంబంధించింది. ఇందులో గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్ట్స్ ఉన్నాయి. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో, అలాగే ఐటీఐ ఎనీ ట్రేడ్, ఏ ట్రేడ్ పాస్ అయిన ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీయే. సో అప్లై చేసుకున్న విధానం, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి, ఇవన్నీ కూడా టోటల్గా మనం చూద్దాం. మనకి ఎవరికైతే పర్మనెంట్ జాబ్స్ ఇండియా మొత్తం మీద ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేయండి. ప్రతి నోటిఫికేషన్కి అప్లై అయితే చేయండి. మీకు కావాల్సింది ఒక్క పోస్ట్ కాబట్టి ఒక్క వేకెన్సీ ఉన్నా కూడా అప్లై అయితే చేయండి. ఇందులో వచ్చేసరికి టీచింగ్, నాన్ టీచింగ్ ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇందులో సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్స్, ప్రొఫెషనల్ అసిస్టెంట్స్, ప్రైవేట్ సెక్రటరీ ఇలా పడ్డాయి. అలాగే గ్రూప్ సి వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్స్ 77 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 36 వేకెన్సీస్ ఉన్నాయి. స్టాటిస్టికల్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. స్టెనోగ్రాఫర్ 19, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది. లైబ్రరీ అటెండెంట్ 4, టోటల్గా 140 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 250 ఎగ్జామినేషన్ ఫీజు. అలాగే క్యాండిడేట్స్ బిలాంగ్ టు పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ కేటగిరీస్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. అండ్ దీని ఆన్లైన్ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఎప్పుడంటే December 2, 2023 నైట్ 12 లోపు అప్లై అయితే చేయాలి. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్, ఇది ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. అది కూడా 12. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే గ్రూప్ బి వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సింది ఏంటి అంటే లోవర్ డివిజన్ క్లర్క్స్, అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదైనా ఉన్నాయంటే అది లోవర్ డివిజన్ క్లర్క్స్, అది ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అది బీకామా, బీఎస్సీయా, బీటెక్ ఏదైనా ప్రాబ్లం లేదు. లెవెల్ 2 అది 32 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఐ మీద మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇక 32 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th పాస్ అయితే చాలు, లేదా ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు. ఓకేనా, అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 13 వేకెన్సీస్ ఇచ్చారు. ఇలా 15 ఎస్టీకి, 1 పీడబ్ల్యూడీకి, 3 ఓబీసీకి, 4 ఈడబ్ల్యూఎస్కి. సో 32 years వరకు ఏజ్ అయితే ఉంది కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్స్ అయితే ఒక్క వేకెన్సీ ఉంది. ఇది కూడా 32 years వరకే. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్ ఇవన్నీ కూడా డిగ్రీ, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది ఆ మేఘాలయ యూనివర్సిటీకి మనం పంపించాల్సి ఉంటుంది. ఇంక ఏజ్, టోటల్గా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మనకి ఏంటంటే గ్రూప్ సి వేకెన్సీస్కి ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇంకా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ఓసి పెట్టుకోవాలి. ఎన్ఓసి పెట్టి త్రూ ప్రాపర్ ఛానల్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే అప్లికేషన్ షాల్ రిజిస్టర్ అప్లై ఆన్లైన్, ఇక్కడ పోర్టల్ ఇచ్చారు. అండ్ సపరేట్, ఒకవేళ మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి, సపరేట్ అప్లికేషన్స్ అనేది మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. నో సబ్మిషన్స్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కంప్లీట్. సో రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా పెట్టకపోతే ఇన్కంప్లీట్గా చేసి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. సో మీకు సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తెచ్చుకోవాలి. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యారీడ్ అవుట్ వెన్ నీడెడ్. సో వెరిఫికేషన్ కంపల్సరీగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తెచ్చుకోవాలి. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి, ఇది ప్రాసెస్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.